బీఎస్ఎఫ్ జవాను పూర్ణం. ఇతన్ని పాక్ నిర్బంధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. నిజానికి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇతను రైతులకు రక్షణగా గత నెల 23న గస్తీ కాస్తున్న టైంలో కాస్త అస్వస్థతకు గురై ఒక చెట్టు కింద సేద తీరారు. అయితే ఈయన సేద తీరినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ భూభాగం కావడంతో ఆ పాకిస్తానోళ్ళు మన జవాన్‌ని నిర్బంధించి పట్టుకుపోయారు. అప్పటినుంచి చాలా వరకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. జనరల్‌గా ఉన్న రూల్స్ ప్రకారం పొరపాటున ఇటు జవాన్ అటు గాని, అటు జవాన్ ఇటు గాని వస్తే ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించేసేయాలి. కొన్ని క్రాస్ చెక్స్ చేసేసి. కానీ పాకిస్తాన్ కదా! పాకిస్తాన్ అంటేనే కుక్క తోక వంకర టైపు. అందుకనే మన జవాన్‌కి ఎన్ని హింసలు పెట్టిందో మన పూర్ణం గారిని. ఈ పాకిస్తాన్ రేంజర్స్ అతన్ని పట్టుకెళ్ళిపోయారు కదా! ఆ తర్వాత సుమారుగా 21 రోజుల పాటు అతన్ని నరకం చూపించారు. దెబ్బలు కొట్టలేదు. కానీ కళ్ళకు గంతలు కట్టే ఉంచారు. బ్రష్ చేసుకుంటా అంటే కూడా చేసుకోనివ్వలేదు. విపరీతంగా మెయిన్‌లీ ఆయన మైండ్‌పై ప్రభావం చూపించే విధంగా దూషణ ఇష్టారీతిగా భరించలేనంత దూషణలు చేశారంట. తిట్టారంట. అంతేగాకుండా ఒక ఇంట్రాగేషన్ మోడ్‌లో మోహరింపు గురించి, అక్కడే ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని కూడా ఆయన వెల్లడించారు. కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని చెప్పేసి తీవ్రంగా ఒత్తిడి చేశారంట. ఇవన్నీ కూడా రూల్స్‌కు విరుద్ధమేనండి. పొరపాటున మన జవాన్ అటు వెళ్ళడం అనేది, లేదా అటు ఉన్నవాళ్ళు ఇటు రావడం అనేది జరిగితే ఎలాంటి కండిషన్స్ లేకుండా వదిలిపెట్టేయాలి. కానీ అలా చేయకుండా ఎంత దారుణానికి ఒడిగట్టిందో చూడండి. ఎందుకంటే అప్పుడే ఈ పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగి ఉంది ఏప్రిల్ 22న. ఇది ఏప్రిల్ 23న జరిగిందన్నమాట. అయితే ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్ దగ్గర ఫోన్ అనేది లేకపోవటం చాలా ప్లస్ అయింది. కనుక ఎలాంటి వివరాల్ని వాళ్ళు గ్రాబ్ చేయలేదు. అలాగే మన జవాన్ పూర్ణం గారు కూడా ఎక్కడ తన ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా వాళ్ళెంత టార్చర్ పెడుతున్నా భరిస్తూ, సహిస్తూ ఎట్టకేలకు అతను మళ్ళీ భారత్‌కి చేరుకున్నారు. దారుణం ఏంటంటే కనీసం అతన్ని నిద్రపోనివ్వలేదు. నిద్రపోనివ్వకుండా మెంటల్ టార్చర్ పెడుతూ కొడితే గాయాలవుతాయి. మళ్ళీ అది పెద్ద క్లాష్ అవుతుంది కనుక మాటలతో టార్చర్. నిద్ర లేదు, మాటలతో టార్చర్. అలా మెంటల్ ఎబిలిటీని దెబ్బతీసే విధంగా ఆ సందర్భంలో ఇంటరాగేషన్ చేస్తే ఏమన్నా విషయాలు రాబట్టొచ్చు అనేలాగా ఎంత దారుణానికి ఒడిగట్టారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళ తీరే ఎంత? వీళ్ళ పైన పాజిటివ్ వేలో కన్సర్న్ చూపించాలా?